శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం. ఈరోజు నిర్గమకాండము 16వ అధ్యాయము 16వ వచనం. దేవుడు చెప్పిన మాటలు, అది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. ఈనాటి దినంలో పరలోకము నుండి నేను మీకు ఆహారము కురిపిస్తా అన్నారు. ఆ ఆహారము అలంకారకమైందా లేక అది చూసి సంతోషపడేదా అనే విషయంలో ఇక్కడ ఒక దృక్పథాన్ని ఇచ్చారు. తినుట కొరకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం అనగా ఆకలిగా ఉన్నప్పుడు దేవుడు మీకు ఇచ్చే ఆహారం. దేవుని వాక్యంలో మనం అనేక సార్లు గమనించాం, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుడిచ్చు ప్రతి మాట వలన జీవించును అని. తినుటకు దేవుడు మీకు ఇచ్చిన ఆహారము అనగా మానవుని యొక్క శ్రేయస్సును బట్టి మానవులకు కావలసిన ఆహారము, వస్త్రాలు ప్రతిదీ కూడా ఆయన ఇవ్వగలిగిన సమర్థుడు. కనుక ఆహారమును మీరు తినటానికి నేను ఇచ్చానన్నారు. దేవుని వాక్యంలో అనేక సార్లు మీకు తినుటకు ఆహారమును నేను మీకు ఇస్తాను అని ప్రభు సెలవిచ్చారు. ఆదికాండములో ఎప్పుడైతే ఆయన ఆదామవ్వలతో ఇదే మాట చెప్పారు, నా స్వరూపంలో నేను మిమ్మల్ని చేసుకున్నాను, అయితే మీరు ఈ భూమిని పండించి ఫలించండి, అది మీకు ఆహారం కొరకు అని ఆయన చెప్పారు. మానవుడికి ఆహారం కావాలని, నీరు కావాలని, గాలి కావాలని దేవునికి తెలుసును. ఇక్కడ నిర్గమ 16:20లో ఈ ఆహారము మీరు సమకూర్చుకుంటారు. ఉదయకాలమే వెళ్ళినప్పుడు అది నేల మీద పడిపోయి ఉంటుంది, అది ఒక కొత్తిమీర గింజలాగా ఉంటుంది, అది ఒక మంచు వలె ఉంటుంది. ఆహారాన్ని సమకూర్చుకోవాలి ప్రతివారు. అది ఎవరు వండుకోక్కర్లేదు, సమకూర్చుకోవాలి. అది మరుసటి నాటికి నిల్వ చేసుకొనక వీలు లేదు. ఒకవేళ ఎవరైనా నిల్వ చేసుకుని దలిచినచో అది కుళ్ళిపోయి పురుగులు పడుతూ ఉంది. అనగా దేవుడిచ్చిన ఆహారము దినాహారము ఆయన ఇచ్చారు. ఏ దినము ఆహారము ఆ దినము ఆయన ఇచ్చేవారు. ఓమేరు అనే ఒక కొలతతో వారు తీసుకోవాలి. ఒకవేళ ఎక్కువ తీసుకున్నా అది ఎక్కువ కాదు, తక్కువ తీసుకున్నా తక్కువ కాదు. ఒకవేళ ఎక్కువ తీసుకుని వారు నిల్వ చేసుకుంటే పురుగులు పడతాయి. కాబట్టి ఎవరు తగిన మాత్రమే తీసుకుని వారు. ఈ విషయం ఒకసారి ఆలోచిస్తే మనుషులు చాలా ఆశ్చర్యపడి దానికి మన్నా అని పేరు పెట్టారు. మన్నా అనగా ఇది ఏమి, చూడటానికి మంచి రంగులో ఉంది, ఇది తెల్లగా ఉన్నది, ఇది ఏమి అనే దానికి మన్నా అనే పేరు వారు పెట్టి ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతివారు, తండ్రి దేవుని మాటలు చదివే ప్రతివారు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలను వారికి ఆకలింపు చేయగా అవి ప్రతిరోజు కూడా తాజాగా దేవుడిచ్చే పరలోక మాటలు. నాకు బైబిల్లో చాలా వరకు కంటుతుంది, పర్వాలేదు అని ఎవరైనా అనుకుంటే పొరపడినట్లే. ప్రతి దినము వారు ఎలాగైతే మన్నాను ఏరుకున్నారో అలాగే ప్రతి దినము వేకువజామున ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన మరుగై ఉన్న మన్నా కనుక ఆయన వాక్యములో ఆయన మరి అదృశ్యుడిగా ఉండిన ప్రభు గనుక కీర్తనకారుడు చెప్పినట్లుగా, ప్రభా నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్య కార్యములను గమనించినట్లు నా యొక్క నేత్రములను తెరవమన్నట్లుగా
ఎవరైతే చదువుతారో, ఎవరైతే ధ్యానిస్తారో వారికి అది మరుగై ఉన్న మన్నా. ఆ దినం వారి యొక్క ఆత్మ ప్రాణ దేహములకు అది శక్తినిచ్చే మన్నా, ఆత్మీయ ఆహారం అనే మన్నా. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనాను నాకు బాగా వాక్యం తెలుసు, నేను బాగా ఎన్నో మెసేజ్లు రాసుకున్నాను, పర్వాలేదు అని ప్రతిరోజు ఈ మన్నా మరి దానిని మనం ధ్యానించకుండా ఉంటే చాలా మనం ఆత్మీయ జీవితంలో కృషించిపోతాం. తాజా ఆహారం లేక ఎప్పుడో ఆహారము ఫ్రిడ్జ్లో పెట్టి తింటే ఎలా ఉంటుందో, తాజా ఆహారము ప్రభు వాక్యాన్ని ఎవరైతే ప్రతిరోజు చదువుతారో వారు ధన్యులు అనే మాట దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. దేవుడు ఈ మన్నా ప్రతిరోజు నిన్ను తరించి, నిన్ను ఆవరించి, మనలను సంధించి, మనకు కావలసిన ఆత్మ ప్రాణ దేహములకు శక్తినిచ్చి బలమిచ్చి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల పరలోక తండ్రి, మరుగైన మన్నాను మాకు ఇస్తా అన్నావు ప్రభా. ప్రతి దినం కూడా మరుగైన మన్నాను ఇస్తా అన్నావు ప్రభా. స్తోత్రం. ఆ గొప్ప కృప మాకు దయచేయండి. యేసయ్య అతి పరిశుద్ధ శ్రేష్ఠ నామములో అడిగి ఉన్నాం మా తండ్రి. ఆమేన్.